హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది పొలాల అమావాస్య రోజు పూజ వ్లాగ్ అండి. పొలాల అమావాస్య రోజు మేము ఎలా పూజ చేసుకుంటాము, అసలు పోచమ్మకు మేము ఎలా రాసుకుంటాము, ఏం నైవేద్యం పెడతాము అన్నది ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చూపిస్తాను. మీరే చూసేయండి. దారాలు కట్టి దానికి పెడతాం. తర్వాత గౌరమ్మ పూజ చేసుకుంటాము. గౌరమ్మ పూజ అయిపోయిన తర్వాత కథ ఉంటుంది. కథ చదువుకొని కుడుములు నైవేద్యంగా అమ్మవారికి 9 కుడుములు, ముత్తైదకు 9 కుడుములు చేస్తాము. అమ్మవారికి కుడుములు పెడతాము. అలాగే ఈగలమ్మ నైవేద్యం అని చెప్పేసి ఒక చిన్న ఆకు విస్తర్లో మనం ఏమేమైతే వంట చేసి పెడతామో అది ఈగలమ్మకి అని చెప్పి నైవేద్యం పెడతాము. అది పెట్టిన తర్వాత ఆ ఈగలమ్మ నైవేద్యాన్ని తెల్లవారు తీసేసి చెట్ల పాదుల దగ్గర పెట్టేస్తాము. అలా ఈగలమ్మ నైవేద్యం పెడితే ఏమవుతుందంటే, ఇది ఈగకాలం కదా, ఈగలు ఆశించకుండా ఉంటాయని అలా ఆచారం అన్నమాట. వెనకటి నుండి అలాగే చేస్తున్నారు మా ఇంట్లో. కథ ఇప్పుడు నేను అమ్మవారి పూజ నామాలు చదువుకుంటున్నాను. తర్వాత అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత హారతిచ్చి నైవేద్యం పెట్టేసి కథ చదువుకుంటాము. నెక్స్ట్ డే రోజు ఈ గోడకు రాసుకున్న పోచమ్మని నీళ్ళతో కానీ పాలతో కానీ తుడుచుకుంటూ, నీళ్ళతో నీ ఇల్లు అలికిన నీ ఇల్లు నీది నా ఇల్లు నీది, పాలతో నీ ఇల్లు అలికిన నీ ఇల్లు నీది నా ఇల్లు నీది అని అంటాము. ఎందుకంటే అలా తుడవకపోతే పోచమ్మని ఇంట్లోనే నిలుపుకున్నట్టు అవుతుందంట. అందుకని తెల్లవారి అలా తుడవాలంట. మా అత్తయ్య గారు చెప్పారు, అందుకే నేను అలా చేశాను.
నైవేద్యం పెట్టుకున్నాను. నైవేద్యం పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారి దగ్గర ఇటు పక్కన ఒకటి అటు పక్కన ఒకటి పెట్టాను. ఇక్కడ చిన్న ప్లేట్లో ఆకులో కనిపిస్తుంది చూడండి, అదే ఈగలమ్మకి నైవేద్యం అంటారు. అవి ఈగలమ్మ కోసం పెడతాము. ఇప్పుడు ఇక్కడ నేను కథ చదువుకుంటున్నానండి, పోచమ్మ కథను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.